మాజీ మంత్రి కేటీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్లలో తన సొంత ఖర్చులతో కేటీఆర్ టీ స్టాల్ను ఏర్పాటు చేశారు. గతంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు సిరిసిల్ల బతుకమ్మ ఘాట్లో ఉన్న టీ స్టాల్ను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. దీంతో బాధితుడు శ్రీనివాస్ మున్సిపల్ ఆఫీస్ ముందు ఆందోళన చేశాడు. ఆ సమయంలో శ్రీనివాస్ను పరామర్శించిన మాజీ మంత్రి కేటీఆర్ టీ స్టాల్ను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇవాళ టీ స్టాల్ను ఆయన ప్రారంభించనున్నారు. మీ ఫోటో ఉంది కాబట్టి ఎలక్షన్లో కోడ్ కాబట్టి తీసేయమని అన్నారు సార్. అంటే అతికేసినాం, అతుక్కోలేదు. అతుక్కోకుంటే ఫోటోనే తీసేద్దామని తీసేసిన తర్వాత మున్సిపల్ వాళ్ళు వెళ్ళిపోయేస్తారు. వెళ్ళిపోయినాక మేము ఎక్కడగానే షాప్ బంద్ చేసి పోయినాక మళ్ళీ 2 రోజులు తీసుకున్నాం సార్. షాప్ ఎవరు కూడా రాలేదు. వచ్చి మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి షాప్ తీసుకోవచ్చు అని ఫోన్ చేసేసరికి నేను పోయింది సార్. పోయేసరికి ట్రాక్టర్లో పెట్టేసారు. పెట్టినాక పోయి అడ్డుకుంటే పోలీసులు తీసుకొని పోయారు. షాపు అసలు ఏమి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు సార్. మాకు తీసుకొని పోయారు.